జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాణుడి ప్రతాపానికి అల్లాడుతున్న మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యంత మానవీయమైన బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేసవి తీవ్రత దృష్ట్యా పశుపక్షాదులు నీరు దొరకక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు అని పట్టుదలతో ఆయన పంచాయతీరాజ్ శాఖ ద్వారా వినూత్న ప్రణాళికను అమలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని నీటి వసతి కల్పించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన ఏకంగా 13,500 పశువుల నీటి తొట్టెలను ప్రభుత్వం నిర్మించింది. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు ఎంతవరకు వచ్చాయి, ఆ తొట్టెల్లో నీరు నిరంతరం సరఫరా అవుతుందా లేదా అనే అంశాలపై పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈ పనులను సకాలంలో పూర్తి చేయించారు. ఎండలు ముదురుతున్న తరుణంలో పశువులకు ఇతర మూగజీవాలకు ఈ నీటి తొట్టెలు కల్పవృక్షాల్లో మారాయి. రాజకీయాలంటే కేవలం ప్రజా సంక్షేమమే కాదు, నోరు లేని జీవాల ప్రాణాలను కాపాడడం కూడా అని నిరూపించిన ఆయన చెరువు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పశు పోషకులు, రైతులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాల పట్ల ఆయన చూపుతున్న ఈ అపారమైన కరుణ మరియు బాధ్యతాయుతమైన నాయకత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంటాయి. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు సాంకేతిక చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కుటుంబ ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తుంది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి వచ్చిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ అన్నది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అది ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం. మంత్రి నారా లోకేష్ గారి అకుంఠిత దీక్షకు, ఆయన అసాధారణ సామర్థ్యానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీ వైపు ఆకర్షించడంలో ఆయన చూపిన చొరవ రాష్ట్ర యువత కళలను నిజం చేస్తుంది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు శాశ్వతంగా నిలిచిపోతుంది.